అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం గట్టుగూడెం సమీపంలో తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. రాజమండ్రి నుంచి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. అశ్వరావుపేట దాటిన 20 కిలోమీటర్ల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు ఒక్కసారిగా తిరగబడడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. బస్సుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు లేకపోవడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేక అరుపులు హాహాకారాలతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. నేషనల్ హైవే కావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించారు. బస్సు అద్దాలు పక్కలగొట్టి ప్రయాణికులను ఒక్కొక్కరిగా బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీస్ వాహనాలు అంబులెన్స్లో దమ్మపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్తున్నాడు. అయితే పోలీసులు మాత్రం అతి వేగం డ్రైవర్ నిద్రమత్తే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సుపై విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. అసలు ఈ బస్సు అరుణాచల్ ప్రదేశ్ అడ్రస్ తో కట్టా శ్రీదేవి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ బస్సుపై నిబంధనల ఉల్లంఘన కింద ఇప్పటికే భారీగా చలానాలు కూడా ఉన్నాయి. 2025 ఫిబ్రవరి నుండి నవంబర్ వరకు కేవలం 10 నెలల్లోనే 14 చలానాలు నమోదయ్యాయి. సుమారు 22,400 మేర చలానాలు పెండింగ్ లో ఉన్నప్పటికీ బస్సు యథేచ్ఛగా సర్వీసులు నిర్వహిస్తున్నారు.